కొన్ని ఉంటాయి మనకి. ఆ క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మా దగ్గర గట్టిగా ప్రార్థన మాత్రం పడుతుంది అక్కడ కదా, ఖచ్చితంగా ప్రార్థన చేసుకుంటాం. కానీ దేవుని వాక్యం అట్లా చెప్పట్లేదు. ఓన్లీ ప్రే ఇన్ క్రిటికల్ కండిషన్స్, ఓన్లీ ప్రే ఇన్ ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్, ఓన్లీ ప్రే వెన్ దెర్ ఇస్ అన్ ఎమర్జెన్సీ, ఓన్లీ ప్రే వెన్ దెర్ ఇస్ అన్ అంబులెన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ హౌస్. అట్లా ఉందండి. ఇంటి ముందుకి అంబులెన్స్ వచ్చినప్పుడు, క్రిటికల్ కండిషన్లో మీకు ఎవరు సహాయం చేయడానికి లేనప్పుడు అప్పుడు చేయండి ప్రార్థన అని ఉందా? ప్రతి విషయంలో ఈ మాట చదువుతూ ఉంటే నాకు ఏ విషయాల్లో నేను ఇంకా ప్రార్థన చేయలేదు నాకు దేవుడు గుర్తు చేస్తున్నాడండి. ఈవెన్ యాజ్ ఐఎమ్ ప్రీచింగ్, నేను చెప్తూ ఉండగా కూడా దేవుడు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు పలానా దాని గురించి ఇంకా చేయలేదే ప్రార్థన, నువ్వు పలానా దాని గురించి ఇంకా అడగలేదే, నువ్వు పలానా విషయం గురించి ఇంకా నా మీద ఆధారపడలేదే. ప్రతి విషయము యూ కెన్ ప్రే అబౌట్ ఎవ్రీథింగ్. అన్నిటి గురించి చిన్న విషయం దేవుని దగ్గర తీసుకెళ్తే దేవుడు, నేను ఇంత గొప్ప దేవుడిని, ఇంత చిన్న విషయం తెస్తావా నా దగ్గరికి అని తిడతాడా? తిట్టడు. అర్థమవుతుందా? మా పిల్లలు కొన్నిసార్లు చాలా బిజీ ఉన్నప్పుడు ఏదైనా చిన్న విషయం పట్టుకొని వస్తారు. నా ప్రశస్త వస్తే నేను అంట, ధన్యక్కని అడుగంట, నిత్యక్కని అడుగు, ఇది నేను చూసి అంత పెద్ద విషయము నా మ్యాటర్ కాదు, ఇది నేను చేయాల్సింది ఏం కాదు, ఎవరో ఒకళ్ళు చేసేస్తారు, వాళ్ళని అడుగు వీళ్ళని అడుగుని పంపించేస్తూ ఉంటాను నేను నాకు టైం లేనప్పుడు. కానీ దేవుడు ఏనాడైనా చిన్న సమస్యతో ఆయన దగ్గరికి వెళ్తే పలానా అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి ఇలాంటివి కూడా తీసుకొస్తారా నా దగ్గరికి అని చికాకు పడతాడా అండి? హీ విల్ నెవర్ ఎవర్ బీ ఫ్రస్ట్రేటెడ్. చిన్న విషయాలు మన విన్నపాలు దేవుని దగ్గర తీసుకెళ్ళినా, పెద్ద విన్నపాలు తీసుకెళ్ళినా అదే శ్రద్ధతో వింటాడు. ఎందుకంటే దేవుడు చెప్పాడు కాబట్టి. హల్లెలూయా. మన మాట కాదు కదా, దేవుని మాట. ప్రతి విషయం దాండి అన్నాడు. ఆయన తెమ్మన్నప్పుడు మనకేంటి బాధ? కానీ మనం తీసుకెళ్ళాం. ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్ళాక ఇంకా నా వల్ల కాదన్నాక అప్పుడు తీసుకెళ్తాం దేవుని దగ్గరికి. కానీ దేవుడు అంటాడు ప్రతి చిన్న, ఈవెన్ బిఫోర్ మ్యాటర్స్ కాంప్లికేట్, సమస్యలు ఇంకా జటిలం అవ్వక ముందే, నెత్తి మీద వచ్చి టెన్షన్ స్ట్రెస్ కూర్చోక ముందే, స్టార్ట్ అయినప్పుడే నువ్వు నా దగ్గర తెచ్చి ఉంటే ఎంత ఈజీగా పరిష్కరించేవాడిని అని దేవుడు అనుకుంటారు. కొన్నిసార్లు సమస్య స్టార్ట్ అవుతుందని మనకు తెలుసు. మన లోపల ఒకటి ఉంటుంది కదండి, తెలిసిపోతూ ఉంటుంది ఇదేదో అయ్యేలా ఉందని. అయినా ఏమవుతుందో చూసి అప్పుడు చేద్దాంలే ప్రార్థన అనుకుంటా, అవునా కదా? కొన్ని మన మైండ్లో చిన్న డౌట్ లాగా స్టార్ట్ అవుతాయండి. ఇదేదో స్టార్ట్ అయింది, ఇదేదో అవుతుంది. అది ఫ్యామిలీ మ్యాటర్స్ అయినా, అది రిలేషన్షిప్స్ అయినా, ఫైనాన్షియల్ థింగ్స్ అయినా, బిడ్డల విషయం అయినా, ఏదైనా చిన్న సూచన. పాలు మాడుతున్నప్పుడు చిన్న వాసన వస్తుంది మనకి. మొత్తం బాగా మాడు వాసన వచ్చాక కిచెన్లోకి వెళ్దాం అనుకుంటే గిన్నె వేస్ట్, స్టవ్ అంతా క్లీన్ చేయాలా, ప్రమాదం కూడా అవుతుంది. బట్ సమ్టైమ్స్ వీ వెయిట్ అంటిల్ ద మ్యాటర్స్ ఆర్ రియలీ సీరియస్. కొన్నిసార్లు సమస్య బాగా జట్లం అయిపోయే వరకు అడిగి ఇప్పుడు తీసుకెళ్తా దేవుడి దగ్గరకు అనుకుంటాం. వై యూ వేస్టింగ్ టైం? ఎందుకు అంత టైం వేస్ట్ చేస్తున్నావు దేవుని దగ్గర తీసుకెళ్ళడానికి? యూ డోంట్ నీడ్ అన్ అపాయింట్మెంట్ టు కాల్ అపాన్ గాడ్. దేవుని పేరు పిలవడానికి, ఆయన సహాయం కోరడానికి నీకు అపాయింట్మెంట్ అక్కర్లేదే. ప్రతి విషయము